ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను భద్రపరిచినారు తండ్రి. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా. మా భారాన్నంతా మీరు భరించినారు తండ్రి. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి మమ్మను దూరపరిచినారు దేవా. మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి మమ్మను దూరపరిచినారు దేవా. అయ్యా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు, సజీవులనుగా కాచి కాపాడినారు దేవా. మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, సహాయాన్ని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గనపరచడానికి, మీకే మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, శ్రేష్ఠులం కాదు, జ్ఞానులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. బలవంతుడైన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశక్తిగల దేవుడవు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సముద్రపు పొంగు అనుచు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే నిజమైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్వితీయ సత్య దేవుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా యందు జాలిపడు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశమందలి దేవుడవు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ దేవుడవు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రక్షకుడైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాగ్దానముల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరీక్షణకర్తయగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరము గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా నీతికి ఆధారమగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి యథార్థత గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సైన్యములకు అధిపతియగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దేవా, నా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కనిన నా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చూచుచున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బేతేలు నందున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరంతరము స్తుతింపబడుచున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవతలకు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరుగయ్యున్న మర్మములను బయలుపరచు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యం గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి అవసరము తీర్చు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వృద్ధి కలుగజేయు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జయము అనుగ్రహించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధానకర్తయగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రోషము గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్యాయమును బట్టి ప్రతి దినము కోపపడు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపమును పరిహరించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రక్షకుడగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆనంద సంతోషములు కలుగజేయు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లేని వాటిని ఉన్నట్లుగా పిలుచు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబద్ధమాడ జాలని దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెలుగును అనుగ్రహించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తరములన్నిటను రాజ్యము చేయు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువులకు ప్రభువా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజులకు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధానకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆలోచనకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్వస్థపరచు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతుడైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ దేవుడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధపరచు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు నీతి అయ్యున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ శరీరులకు దేవుడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు సహాయం చెయ్యువాడైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మస్వరూపయకు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు అను ఒక్కడే ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్పవాడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయాళుడైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సత్యదేవుడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమగల రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వభూమికి మహారాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుగములకు జనములకు రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. షాలేము రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతికి రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధానపు రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్వితీయ రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యూదుల రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరంతరము రాజయ్యున్న యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకపు రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశమునకు భూమికి నీ ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సత్య స్వరూపియగు పరిశుద్ధుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను పరిశుద్ధుడనని సెలవిచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజులకు విజయం దయచేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీల రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధానకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో వారి వ్యాధి బాధలలో నీ వైపే చూస్తూ వచ్చినారు. మీకే మొరపెట్టినారు. మిమ్మునే ఆరాధించినారు. కాబట్టి మీరు వారిని ఎంతో ఘనపరిచినారు దేవా. ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి బిడ్డల్ని దూరపరిచినారు. వారి స్థితినంతటినీ మార్చినారు. అత్యధికంగా హెచ్చించినారు, దీవించినారు. దేవా మీ ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా ఆశీర్వదించండి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. పరిశుద్ధమైన హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా మీరెంతో గొప్ప దేవుడు కనుక నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నిటెన్నిటికీ కాపాడే శక్తి కలిగిన దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు. దీనులను ప్రేమించే దేవా మీకు వందనాలు. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయుండి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు ఎదురయ్యే ఆటంకాలను ప్రమాదాలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. శత్రువుల నుంచి హాని కలిగించే మనుషుల నుండి నీ బిడ్డల్ని ఈ దినమున రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా మంచి జ్ఞానాన్ని బలాన్ని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. నీ బిడ్డలు చేసే ప్రతి పనులో ప్రయత్నాల్లో
తోడయ్యుండండి దేవా. వారి ప్రయాణం అంతట్లో చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ఈ దినమున బిడ్డలు వారి పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. బిడ్డలను ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా మంచి శక్తిని, తెలివిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మా నోటి ద్వారా, మా చూపుల ద్వారా, మా తలంపులు, క్రియల ద్వారా మీ దృష్టికి పాపం చేయకుండా ఎల్లప్పుడూ నిర్దోషులంగా, మీ దృష్టికి యథార్థులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మేము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ నామానికి మహిమ తెచ్చే వారిమిగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి అక్కరలు, వారి అవసరతలు, కొరతలు, వారి సమస్యలు, శ్రమలు, బాధలు సంపూర్ణంగా మీరే తొలగించండి దేవా. బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుతున్నారు దేవా. కుటుంబంలో ఎన్నో అక్కరలు, కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు అయ్యా. దయచేసి అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. వారి ఉద్యోగాలలో, బిడ్డలు చేసే వ్యాపారాలలో మీరే అభివృద్ధిని దయచేయండి. బిడ్డల చేతి పనులన్నిటినీ ఆశీర్వదించండి. బిడ్డలు క్రమక్రమంగా అభివృద్ధి పొందుకొనుటకు సహాయం చేయండి. వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి ప్రవ్వా. అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి. ఏ కారణాన్ని బట్టి, ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో దయతో బిడ్డలను ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించండి. ఈనాడు నీ బిడ్డలైన వారు అప్పు తీసుకునే స్థితి నుండి అప్పిచ్చే స్థాయికి మీ ద్వారా ఎదిగేలాగున మీరే వారిని ఆశీర్వదించండి ప్రవ్వా. ఈనాడు ఎంతో మంది బిడ్డలకు వయసు వచ్చి వివాహాలు జరగక, సరియైన భాగస్వామి దొరకక ఎంతో బాధపడుతున్నారు దేవా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి సహోదరి, సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కని సాటి అయిన సహాయాన్ని, మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను వారికి అనుగ్రహించండి దేవా. వారిలో ఉన్న లోపాలను తొలగించండి దేవా. మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీకు మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరుగుటకు సహాయం చేయండి. నూతనంగా భార్యాభర్తలుగా జతపరచబడుతున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని, ప్రార్థన జీవితాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సంతానం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు సంతానం లేదని బిడ్డలను ఎంతో మంది చిన్న చూపు చూస్తున్నారు. సొంత వారే నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. దేవా, ఆనాడు శారాని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఎలిజబెత్తును కనికరించినారు. హన్నాని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. రిబ్కాని కూడా మీరు కనికరించినారు. దేవా, శ్రేష్టమైన సంతానాన్ని వారికి అనుగ్రహించినారు. ఈనాడు నీ బిడ్డలను కూడా మీరు కనికరించండి దేవా. చక్కని కుమారులను, కుమార్తెలను అనుగ్రహించండి దేవా. మీ నామానికి వారి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డల్ని కూడా మీరు కనికరించండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున బిడ్డలకు గొప్ప సహాయం దయచేయండి. ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లేకుండా మీరే వారి ఎడల అద్భుత కార్యం జరిగించండి. తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు మంచిగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అబార్షణైన బిడ్డలను మీరు ఓదార్చండి దేవా. పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను ఆదరించండి దేవా. మరలా నీ బిడ్డలకు మంచి సంతానం అనుగ్రహించి వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక, అద్దె కట్టుకునే స్తోమత లేక బాధపడుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి సొంత గృహాలనిచ్చి ఆశీర్వదించండి. ఎంతోమంది చేతిలో డబ్బులు లేక ఇండ్లు కట్టాలని లోన్స్కి అప్లై చేసి ఆశతో ఎదురు చూస్తుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా.
సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగన మీరే సహాయం చేయండి దేవా. బ్యాంకు వారికి మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు. వ్యాధులతో, వైరస్లతో, రోగాలతో, గాయాలతో, జబ్బులతో బాధపడుచున్నారు. నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నారు. ఎంతో కాలంగా మొండి వ్యాధులతో, నయం కాని రోగాలతో పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక, ఆదరించే దిక్కు లేక ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. దయతో బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. స్వస్థపరచండి ప్రభా. ఈరోజు హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా సంపూర్ణంగా తాకి స్వస్థత, విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సజీవులనుగా బిడ్డల్ని కాపాడండి దేవా. వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్తుతించే వారిగా బిడ్డలందరినీ మీరు స్వస్థపరచండి తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు బలహీనంగా, శక్తిని కోల్పోయి ఉంటున్నారు. మానసికంగా కృంగిపోతున్నారు, డిప్రెషన్కి లోనవుతున్నారు. అలాంటి బిడ్డలందరినీ మీరు బాగు చేయండి దేవా. ఈనాడు నీ బిడ్డలైన వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోట్ల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలందరినీ మీరు కరుణించండి దేవా. ఈనాడు సొంత వారే బంధువులే శత్రువులుగా మారుతున్నారు. ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు. మీరే వారి మనసులను మార్చండి. కాంప్రమైజ్ అయ్యే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వారిని మీరు ఆదరించండి, పోషించండి, అక్కరలు కొరతలు తీర్చండి. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతో మంది ప్రియులు పాపంలో, శాపంలో, లోక స్నేహాలకు బానిసలుగా జీవిస్తున్నారు. చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు. ఈనాడు పాపానికి బానిసలుగా బ్రతుకుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. విడుదల లేక వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు. అలాంటి బిడ్డల్ని కూడా మీరు దర్శించండి దేవా. దృష్టించండి ప్రవ్వా. వారి మనోనేత్రాలను వెలిగించండి తండ్రి. వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకునే తలంపును పుట్టించండి. మీకు సాక్షిగా జీవించే కృపను, మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా సిద్ధపరచండి. ప్రతి బిడ్డకు పాప క్షమాపణ, రక్షణ, మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యంతో వారిని వారు సరిచేసుకొని మీ అందు విశ్వాసం ఉంచి జీవించే బిడ్డలుగా మీరే సిద్ధపరచండి దేవా. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది భార్య భర్తలు ఒకరికి ఒకరు శత్రువులుగా మారుతున్నారు. కోపాలతో, కక్షలతో, కలహాలతో, మనస్పర్ధలతో జీవిస్తున్నారు. ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు. కుటుంబంలో శాంతి, సంతోషం, సమాధానం లేక జీవిస్తున్నారు. ఈరోజు అలాంటి భార్య భర్తలను మీరు మార్చండి దేవా. ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ప్రేమ కలిగి జీవించే కుటుంబాలుగా సిద్ధపరచండి దేవా. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుమారులు, కుమార్తెలు తల్లిదండ్రుల మాట వినేవారిగా మీరు సిద్ధపరచండి దేవా. తల్లిదండ్రులకు అవిధేయులుగా, విరోధులుగా, దుఃఖాన్ని కలిగించకుండా వారిని ప్రేమించే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. తల్లిదండ్రుల మాట వింటూ వారిని సన్మానించే బిడ్డలుగా మా బిడ్డల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. బిడ్డలు ఆట స్థలాలకు, స్కూల్స్కి, ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి. చక్కని క్షేమాన్ని దయచేయండి. దుష్టుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా వారి క్రియల్లో ఏర్పరచండి. ఈనాడు మా బిడ్డలందరూ వయసునందును, బుద్ధి అందును, తెలివి అందును, జ్ఞానమందును, మనుషుని దయలో, దేవుని దయలో, దేవుని కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా చిన్న బిడ్డలు అనారోగ్య పాలవుతుండగా మీరే వారిని ముట్టండి దేవా. సంపూర్ణంగా స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, పరీక్షలు రాస్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతను ఉంచండి దేవా.
మంచి జ్ఞానం చేత నింపండి దేవా, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అత్త మామలు వారి కోడళ్లను అల్లులను సొంత బిడ్డల వలె ప్రేమించే మనసులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలైన వారందరూ వారి తల్లిదండ్రులను గౌరవించే వారిగా, ప్రేమించే బిడ్డలుగా సిద్ధపరచండి. తల్లిదండ్రులను సన్మానించే మనసును వారికి అనుగ్రహించండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వేరుగా ఉంచకుండా, అనాథ ఆశ్రమాలలో విడిచిపెట్టకుండా, బయటకు గెంటివేయకుండా చక్కగా చూసుకునే మనసును, ప్రేమించే హృదయాన్ని, వారి బాగోగులు చేసే కృపను ప్రతి కుమారునికి కుమార్తెకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు అనేక మంది కుమారులు కుమార్తెలు తల్లిదండ్రుల ఆస్తులను తీసుకుంటున్నారు, పంచుకుంటున్నారు. కానీ వృద్ధులను పట్టించుకోకుండా, వారి అక్కరలు అవసరతలు తీర్చకుండా, వారి ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ధనాపేక్ష కలిగి జీవిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అట్టి వారి కఠిన మనసులను మీరు మార్చండి దేవా. వారి మనోనేత్రాలను వెలిగించండి తండ్రి. వారి బ్రతుకులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరులు సహోదరీలు, రక్త సంబంధికులు ఒకరినొకరు ద్వేషించుకోకుండా ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు తల్లిదండ్రులైన వారంతా వారి బిడ్డలకు కోపం రేపకుండా మీ యొక్క ప్రేమలో, మీ బోధలో పెంచే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చిన్న బిడ్డలు మొదలుకొని ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్స్కి, గేమ్స్కి, లోక స్నేహాలకు, వ్యర్థమైన వాటికి బానిసలుగా మారుతున్నారు. అట్టి బానిసత్వం నుంచి విడిపించండి. ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు దారి తప్పిపోకుండా మీ వాక్యానికి లోబడి తల్లిదండ్రులకు విధేయత చూపే బిడ్డలుగా మార్చండి. మీ సంఘంలో పరిచర్య చేసే మనసును వారికి ఇవ్వండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. చదువులలో, ఉద్యోగాలలో ఉన్నతమైన స్థితికి వారు మీ ద్వారా ఎదుగుటకు సహాయం చేయండి. ఈనాడు నీ బిడ్డలైన వారు ఎక్కడ ఉన్నా, ఏమి చదివినా, ఏ ఉద్యోగం చేస్తున్నా మీరే వారిని అత్యున్నత స్థితికి ఎదుగుటకు సహాయం చేయండి. బిడ్డలు మీ యందు విశ్వాసం ఉంచే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు చాలా మంది యవ్వనస్తులు వివాహ విషయంలో తొందరపడకుండా మీ చిత్తాన్ని తెలుసుకొని చక్కని లైఫ్ పార్ట్నర్ని పొందుకొనుటకు సహాయం చేయండి. ఈనాడు చాలామంది వివాహాలు జరిపించాలని ఎన్నో అబద్ధాలు, మోసాలు చేసేవారిగా ఉంటున్నారు. అట్టి వారి మనసును కూడా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు చాలామంది బిడ్డలు భూమి గొడవలు, ఆస్తుల పంపకాలు, ఇండ్ల పంపకాల కోసం రక్త సంబంధికుల మధ్య గొడవలు, కొట్లాటలు, ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు. తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళ మనసులను మీరు మార్చండి దేవా. అందరూ సమాన భాగాలుగా పంచుకొని ప్రేమ, సమాధానం కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. బిడ్డలు దుఃఖిస్తున్నారయ్యా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. హాస్పిటల్కి వెళ్ళలేని బీదరిక స్థితిలో ఉంటున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డలందరినీ కూడా మీరు కనికరించమని, కాపాడమని, స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, లివర్ ప్రాబ్లం తోటి, కిడ్నీ సమస్యలతోటి, అనేక రకాల క్యాన్సర్ సమస్యలతోటి, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, గ్యాస్ ప్రాబ్లం, అల్సరు, థైరాయిడ్, పీసీఓడి, జ్వరము, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, మరి హార్ట్ ప్రాబ్లంతో బాధపడే వారు ఉంటున్నారు. రక్తహీనతతో, గర్భకోశ వ్యాధులతో, బీపీ, షుగరు, కంటి సమస్యలతో, తలనొప్పి, బాడీ పెయిన్స్, కడుపులో నొప్పి, కాళ్ళ నొప్పులు, గొంతు, ముక్కు, చెవి, హెచ్ఐవి, కరోనా దేవా, ఇలా రకరకాల వ్యాధులతోటి, రోగాలతోటి, జబ్బులతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు గుండె సంబంధిత వ్యాధితోటి ఎంతో బాధపడుతున్నారు దేవా. హఠాత్ మరణం అవుతున్నారు దేవా. అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరణాల సంఖ్యను తగ్గించండి దేవా. బిడ్డలకు మంచి ట్రీట్మెంట్ని దయచేయండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు నీ బిడ్డలైన వారు పనిచేసే స్థలాలలో విరోధంగా ప్రవర్తించే మనుషులను, విరోధంగా మారే ప్రతి పరిస్థితిని నీ బిడ్డల నుండి దూరపరచండి దేవా. ఈనాడు అధికారులు కూడా బిడ్డలను ఎలాంటి ఒత్తిళ్లకు గురి చేయకుండా, పని భారాన్ని కలిగించకుండా అధికారులకు మంచి మనసును అనుగ్రహించండి దేవా. ఈనాడు బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా రెగ్యులర్గా జీతాలు పొందుకోలేని వారిగా ఉంటున్నారు. ఎంతో కొరత, అక్కర కలిగి జీవిస్తున్నారు. దయచేసి
జీతాలు ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. రెగ్యులర్గా శాలరీస్ ఇచ్చే మంచి మనసులను ప్రతి యజమానునికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాలలో సెలెక్ట్ అయినప్పటికీ మేనేజ్మెంట్ ద్వారా జాబ్ ఆర్డర్స్ పొందుకోక బాధపడుతున్నారు. అట్టి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. సకాలంలో జాబ్ ఆర్డర్స్ పొందుకొని జాబులో జాయిన్ అయ్యే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మంచి జ్ఞానం చేత వారిని నింపండి దేవా. ఈనాడు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశలను మీరు తీర్చండి దేవా. మీరే వారికి సహాయం చేయండి. మీ సొంత సమయంలో నీ బిడ్డలైన వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈరోజు స్కూల్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు రాయబోయే ప్రతి ఎగ్జామ్లోకి తోడై ఉండండి దేవా. నాయన సహాయం చేయండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన స్కూలుకు వెళ్తుండగా వారి వాహనాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రాకపోకలో బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ఎలాంటి ప్రమాదం, ఆటంకం జరగకుండా బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డలు సంతోషంగా స్కూలుకు వెళ్ళి అదే సంతోషంతో మరలా తిరిగి వచ్చుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, సహోదరి సహోదరులు హాస్టల్స్లో ఉండి చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. శత్రువు నుంచి రక్షించండి దేవా. ముఖ్యంగా ఆడబిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఫారెన్కి చదువుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. వీసా కోసం ప్రయత్నిస్తుండగా మీరెవరి ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచండి. సకాలంలో వీసా పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబంలో సంతోషం లేక, సమాధానం, నెమ్మది లేక జీవిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు. దయచేసి అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప సంతోషం, సమాధానంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబ సభ్యులంతా కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు, అనుదినము మీ పాదముల వద్ద సాగలపడి ఆనందించుటకు మీరే వారిని మార్చండి దేవా. మీతో సహవాసం కలిగి జీవించే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున విడిపోవాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరే కొట్టివేయండి దేవా. ఎందరైతే విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా. విడిపోయిన బంధువులను, విడిపోయిన స్నేహితులను, విడిపోయిన రక్త సంబంధికులను, విడిపోయిన భార్యాభర్తలను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కృప చూపించండి దేవా. ఈ దినమున ఎందరైతే ప్రియులు ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. కోల్పోయిన ఉద్యోగాల కంటే కూడా మరలా శ్రేష్టమైన ఉద్యోగాలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, నీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించండి దేవా. ఈనాడు ఎంతోమంది బిడ్డలు వారి కుటుంబంలో మేలులు జరిగితే బాగుండు, వారి జీవితాలలో అద్భుతాలు జరిగితే బాగుండు అనే ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డల హృదయాలను మీరు తృప్తిపరచండి దేవా. బిడ్డలు ఆశించిన రీతిగా వారి కుటుంబంలో మేలును పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నిత్యము మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చండి దేవా. ఎల్లప్పుడూ మీ సన్నిధిలో గడిపే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాండ్రను మీరు దీవించండి దేవా. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, సమస్యను సంపూర్ణంగా తొలగించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా. అయ్యా, వారి సేవను మీరు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేకమైన నూతన ఆత్మలు మీ సన్నిధికి నడిపించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలను ఆటంకాలకు గురి చేసే శత్రువులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి శత్రువు నుండి, సమస్య నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. ఈనాడు బిడ్డలు
శత్రువు కలిగించే శోధనలకు ఎంతో బాధపడుతున్నారు దేవా, కన్నీరు కారుస్తున్నారు దేవా. అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. శోధనను సహించే ప్రార్థన జీవితాన్ని వారికి అనుగ్రహించండి దేవా. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యుడి అన్నారు. అయ్యా, ఈనాడు మేమంతా కూడా శోధనలో ప్రవేశించకుండా మీకు ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఒకవేళ కష్టం వచ్చినప్పటికీ, శ్రమ వచ్చినప్పటికీ కూడా ప్రార్థన ద్వారా దానిని జయించే శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎడతెగక నిత్యము పట్టుదల కలిగి మెలకువగా ఉండి ప్రార్థించే మనసును మాకు అనుగ్రహించండి దేవా. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. అయ్యా, ఉదయకాల సమయంలో ఆయా రకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీరే తోడయుండి అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానాన్ని, తెలివిని మీరే వారికి దయచేయండి. చక్కటి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ విషయం గురించి నేను మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించండి దేవా. మా ప్రార్థన సహవాసాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, ఈ ప్రార్థనలో పాల్పొందుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి విశ్వాసాన్ని మీరు వృద్ధి చెయ్యండి దేవా. మీరే బిడ్డల జీవితంలో ఘనమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు విని వాటికి జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడైయుండును గాక. God bless you.